నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిత్య జీవనానికి న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి మనిషి తమదైన ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని తన శక్తిని అనుసరించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇల్లు కొనుక్కునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ దగ్గర మనం ఎలాంటి ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి, అదేవిధంగా అనుకున్న సమయానికి బిల్డర్ మనకి ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే ఏం చెయ్యాలి, అదేవిధంగా ఇల్లు కొనుక్కున్న తరువాత ఏదైనా నాణ్యతా లోపాలను గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలి, దీనికి చట్టం మనకి ఏ విధంగా సహకరిస్తుంది, ఈ అంశాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మనకి వివరించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మరియు సివిల్ ఇంజనీర్ పాడూరు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే సార్, అలాగే ఇల్లు కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంతకు ముందుకు ఒక ఏరియాని, ఫ్లోర్ ఏరియాని చాలా కన్ఫ్యూజ్డ్గా అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు క్లియర్గా సెల్లబుల్ ఏరియా, ద బిల్డర్స్ విల్ హ్యావ్ టు కోట్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ కార్పెట్ ఏరియా. అంటే ఇంక ఒకటే ఒక వర్డ్ ఉంటుంది, కార్పెట్ ఏరియా, నాట్ సూపర్ బిల్ట్ అప్ ఏరియా. ఇంతకుముందుకు సూపర్ బిల్ట్ ఏరియా అని, తర్వాత కామన్ ఏరియా సపరేట్గా చూపించేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఓన్లీ కార్పెట్ ఏరియాని, అది క్లియర్గా మనము కొనేటప్పుడు చూడాలి. మనము 1500 SFT ఉందా అంటే 1500 SFT కార్పెట్ ఏరియా అని చెప్పాలి. అంతేగాని లేదు అది కామన్ ఏరియాస్ కలిపి ఉంది, మేము 25% ఎక్కువ యాడ్ చేశాము అని మనం మెజర్మెంట్ తీసుకుంటే అది 1200 వచ్చిందనుకో, నౌ ఇట్ ఈస్ కాల్డ్ చీటింగ్. సో యూ కెన్ ప్రాసిక్యూట్ ద బిల్డర్ ఆల్సో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రింజెంట్ లా. చట్టం చాలా కఠినంగా ఉన్నది. రెండోది వచ్చేసి ఇందాక చెప్పినట్టు మనం టైమ్లీ కంప్లీషన్ అండ్ హ్యాండ్ ఓవర్. కంప్లీషన్ ఈజ్ వన్ పార్ట్, హ్యాండింగ్ ఓవర్ ఈజ్ అనదర్ పార్ట్. కంప్లీషన్ చేస్తాడు, మనకి హ్యాండ్ ఓవర్ చేయడు, అప్పుడు కూడా మనం లాస్లోనే ఉంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ డబ్బులు కట్టాము, బ్యాంకుకి ఈఎంఐ కడుతున్నాము, ఇంకొక అద్దె ఇంట్లో కిరాయికి ఉంటున్నాము. ఈ ఇంట్లో మనం ఇంకో కిరాయిదారుని పెట్టలేము, మనం ఉండలేము. కాబట్టి హ్యాండింగ్ ఓవర్ అంటే నాట్ జస్ట్ గివింగ్ ఏ పొజిషన్ లెటర్, ఈ షుడ్ గివ్ ఏ NOC ఫ్రమ్ ఆల్ ద అథారిటీస్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఇవ్వాలి. ఇఫ్ ఈస్ ఫెయిలింగ్ టు గివ్ మీన్స్ అక్కడెక్కడో కొంచెం హ్యాంకీ ప్యాంకీ ఉన్నట్టు అన్నట్టు. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒక బాడీ ఉంది, రెగ్యులేటరీ అథారిటీస్. వాళ్ళ దృష్టికి ఒక కంప్లైంట్ తీసుకెళ్తే రాతపూర్వకంగా ఇన్ రైటింగ్, ప్రస్తుతం దెర్ ఇస్ నో ఫార్మాట్, యూ కెన్ జస్ట్ రైట్ ఏ లెటర్ టు దెమ్ బై ఏ కంప్లైంట్ గివింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. దెన్ దట్ అథారిటీ షుడ్ డిస్పోజ్ ఆఫ్ దిస్ కంప్లైంట్ విత్ ఇన్ 60 days. దే కెనాట్ కీప్. ఇంత ముందుకు టైం బౌండ్ లేకుండే, కానీ ఇప్పుడు 60 రోజుల్లో ఈ యొక్క కంప్లైంట్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ కంప్లైంట్, వాళ్ళు మీకు ఇచ్చిన పరిష్కారము నచ్చకపోతే నెక్స్ట్ ఈజ్ ట్రిబ్యునల్ విచ్ ఇస్ అ క్వాజీ జ్యుడిషియరీ బాడీ. అంటే అక్కడ ఒక జడ్జెస్ మాదిగా ఉంటారు, మెంబర్ ఒక చైర్మన్ ఉంటాడు, ట్రిబ్యునల్ చైర్మన్, మెంబర్ టెక్నికల్ ఉంటారు, అంటే హూ ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మేబీ ఎ సివిల్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, హూ గాట్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అండ్ ఆల్సో మెంబర్ జ్యుడిషియర్, అంటే లీగల్ సైడ్ నుంచి కూడా ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీగల్ పర్సన్ కూడా ఉంటారు. అట్లా ఈ 3 bench పీపుల్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, దే విల్ అడ్జుడికేట్ దిస్ మ్యాటర్ లైక్ ఎ కోర్ట్. ఒక జడ్జి మాదిగా 3 bench జడ్జి మాదిగా కూర్చొని మళ్ళీ మనం అక్కడ అపీల్ చేసుకుంటాం. కాబట్టి ఆ కంప్లైంట్ అథారిటీ మనకి సాటిస్ఫాక్షన్గా లేకుంటే ఇక్కడ కూడా 60 daysలో అవార్డు రావాలి. ఒక డెసిషను, ఒక డైరెక్షను, ఒక ఆర్డరు మనకు రావాలి. అట్లా ఇది సత్వరంగా ఫాస్ట్గా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము 2016లోనే, అంటే 2 అంచెలుగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి May 31st, 2016 సర్టన్ సెక్షన్స్ దే బ్రాట్ ఇట్ ఇమీడియట్లీ, అండ్ May 31st, 2017లో మొత్తం భారతదేశం మొత్తంలో అన్ని సెక్షన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్, HUPA,
పిఏ అని సెంట్రల్ గవర్నమెంట్ మన మినిస్ట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే ఈ సెక్షన్ 8 ఆఫ్ దిస్ యాక్ట్లో స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో కెన్ మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఈ సెక్టార్ని ప్లస్ అక్కడ అమ్మటము కొనటముని రెగ్యులేట్ చేయడానికి సెక్షన్ 8 ప్రకారము ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అట్లా. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ మన దగ్గరికి వచ్చేవారికే ఈ హైదరాబాద్ మన తెలంగాణ ఇప్పుడు దగ్గర 33 జిల్లాలు, సో విస్తృతంగా రియల్ ఎస్టేట్ జరుగుతున్నది. సో మన ప్రభుత్వం కూడా ఆగస్టు 4, 2017 నాడు జియో నెంబర్ 202 అండ్ 31 జూలై 2017 నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేశారు. చాలా డీటెయిల్డ్ జీవో, 81 పేజీల జీవో ఉంది. సరే, ప్రతి హోమ్ బయర్ నీడ్ నాట్ రీడ్ 81, బట్ మాలాంటి అడ్వకేట్స్ దానితో అంటే వీ గెట్ ఎన్ అక్వైంటెన్స్ అండ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఆ జీవోని స్టడీ చేస్తే క్లయింట్స్కి మేము చెప్పగలుగుతాం ఏంటిది అనేది. సో అట్లా రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయినాయి ఈ దీంట్లో. ఇటు కేంద్ర ప్రభుత్వం చేసింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేశాయి. తర్వాత మీరు వెబ్సైట్కి పోతే కూడా ఉన్నాయి, వెబ్సైటు ఉన్నది. అంటే ఈ చట్టం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఉన్నాయి, వెబ్సైట్లో ఉన్నాయి. తర్వాత మీకు ఆల్రెడీ ట్రిబ్యునల్ కూడా ఫామ్ అయింది 11 జనవరి 2018 నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఇంతకుముందుకున్న పాత తెలంగాణ స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అపెలెంట్ ట్రిబ్యునల్ని ప్రస్తుతము వాళ్ళు దీన్ని డిజిగ్నేట్ చేసి రెడా ట్రిబ్యునల్గా దీన్ని వాడుతున్నారు. ఒక పర్మనెంట్ ట్రిబ్యునల్ ఎట్ టు ఫామ్. మీ ద్వారా నేను కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆ ట్రిబ్యునల్ని తొందరగా చేస్తే ఇంకా మనకి న్యాయం సత్వరంగా జరగవచ్చు. ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అంటే ఇరు పార్టీలకి యూజ్ ఉంటుంది. రాదర్ దెన్ డిజిగ్నేటింగ్ ఏ ట్రిబ్యునల్ కాకుండా యూ హ్యావ్ ఏ గుడ్ ట్రిబ్యునల్ విత్ గుడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ప్లేస్ సో దట్ దిస్ యాక్ట్ విల్ బ్రింగ్ వాట్ ద ఇంటెంట్, ద యాక్ట్ ఇంటెంట్, ఆబ్జెక్టివ్స్ అనేది ఈజీగా నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, అంటే ఒక ప్రాపర్టీ కొనేప్పుడు సో బయ్యర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ మేబీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూస్తే మా తరము ముందు తరం వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసి ఒక ప్లాట్ కొని వాళ్ళు ఉండడానికి ఒక గ్రౌండ్ ఫ్లోర్ వేసుకొని తర్వాత మళ్ళీ ఏమన్నా రెంట్స్ వస్తాయని చెప్పి ఇంకొక ఫ్లోర్ వేసుకునేవాళ్ళు. అట్లా ఒక 200 గజాలలో వాళ్ళు ఉండేది ఆ విధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్నోన్ పర్సన్స్ దగ్గర కొంటున్నాము. అండ్ రెండోది, మనము దగ్గర డబ్బులు 15% ఉన్నప్పుడు 85% మనము బ్యాంకు నుంచి రుణం తీసుకొని కొంటున్నాము. వాటెవర్ 8%, 9%, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్ ఉన్నాయా, అవన్నీ తాత్కాలికం. బట్ యూ హ్యావ్ ఎ బర్డెన్ ఆన్ యువర్ ఇన్కమ్. ఒక బర్డెన్ అనేది, లోన్ అనేది, ఒక లయబిలిటీ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. రెండోది, ఫైన్, నో ప్రాబ్లం, రిస్క్ అండ్ రిటర్న్స్ షుడ్ బి దేర్. సో హ్యావ్ ఎ టేకెన్ ఎ రిస్క్, దెన్ రిటర్న్ ఈజ్ మై డ్రీమ్ హోమ్. బట్ అన్ఫార్చునేట్లీ if there is an uncertainty is there, the element of uncertainty antamu. Risk can be managed, but uncertainty cannot be handled. Risk management ane theory undi prapancha vyaptanga kuda MBA schools nerpistadu oka subject ga risk management ani. If you identify risk, how to remove that risk, but uncertainties cannot be defined, avi cheppi kuda raavu, unpredictable. So ilanti time lo manam em chestamu ante elago manaku oka 50-60 లక్షల ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళే 30,000 40,000 తీసుకుంటున్నారు. లీగల్ సర్వీసెస్ అని ఏదో లీగల్ అగ్రిమెంట్ చేస్తున్నామని. మీరు బిల్డర్కి ఇవ్వకండి ఆ డబ్బులు. యూ గో టు యువర్ ఓన్ ఫ్రెండ్ హూ ఈజ్ ఎన్ అడ్వకేట్, ఏ ఫ్యామిలీ మెంబర్ హూ ఈజ్ ఎన్ అడ్వకేట్, ఆర్ మేబీ ఏ ప్రొఫెషనల్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఎట్లయితే మనకి మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క అది హాస్పిటల్స్ ఉన్నాయో, అట్లా ఇంట్లో కూడా సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి, హైపర్ స్పెషాలిటీ సర్వీసెస్, లా ఫర్మ్స్ ఉన్నాయి. ఐడెంటిఫై అండ్ గో టు దట్ పర్సన్
and take the services, because you are not dealing with 1 or 2 lakhs. ఇందాక మీరు చెప్పారు food, cloth, that is not no problem. Yeah, because shelter is a long term investment. Food is okay. If I don't like the food, I can walk out from the restaurant. Just throw the and pay the bill. Even if you don't want to argue with it, pay the bill, you just come out of it. And don't go to that hotel at all. Same case, if I don't like this shirt, throw the shirt and don't go to that brand at all. But here it is not like that. You have signed a contract, payment is long term due, 15 years, 20 years. And so this is where you have to take a professional advice. When you are making a commitment of about 50 lakhs, 60 lakhs, go to a professional, take his advice. They will give advice on several issues. For example, they will give you the promoters details of land. ఆ ల్యాండ్ ఎలా చేతులు మారింది, ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది, దీని మీద ఎవరు ఇన్వెస్టర్సు, ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎవరు, ఆ కంపెనీ క్రెడిబిలిటీ ఏంటిది, క్రెడిట్ వర్తినెస్ ఏంటిది, ఇవన్నీ మనం స్టడీ చేయగలుగుతాం. వాళ్ళు ఇచ్చిన ఒక బ్రోచర్ని చూసి, లేకపోతే వాళ్ళు ఒక ఇచ్చిన ఆడియో విజువల్ని చూసి, లేకుంటే ఎవరో ఒక సినిమా యాక్టరో లేకపోతే క్రికెటరో ఇచ్చిన యాడ్ని చూసి మనము మోసపోకూడదు. ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అమర్ పాలి అనే కేసులో దే హ్యావ్ టేకెన్ అవుట్ 12,000 ఫ్లాట్స్ ఫ్రమ్ దట్ ప్రమోటర్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు అగైన్ ఏ పబ్లిక్ సెక్టార్ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసింది. అందులో ఒక ప్రముఖ క్రికెటర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హియర్, he took 42 crores to endorse that brand. Pramukh cricketer is about to retire now from our cricketing team. And now ఆ జడ్జిమెంట్లో 2 పారాగ్రాఫ్లు అతని గురించే రాశారు. అంటే వీళ్ళు వృత్తిపరంగా క్రికెటర్స్ అయ్యి తెలియని ప్రాజెక్ట్కి వీళ్ళు చేసేవారికి వాళ్ళు కూడా రిస్క్లో పడుతున్నారు. బట్ ఐ లైక్ హిమ్ ఓన్లీ టు ద పార్ట్ ఆఫ్ క్రికెటింగ్. ఐ లైక్ హిమ్ హిస్ క్రికెటింగ్ స్కిల్స్. But he has no idea how the project is such a big project which is having so much of complexities and the criticalities involved, and he cannot read the mind of promoters. 12,000 మంది నుంచి డబ్బులు తీసుకొని వాడు ఉంటాడా జంప్ అయిపోతాడా తెలియదు. అప్పుడు ఈ చట్టం లేకుండే ప్లేస్లో, చట్టం వచ్చినాక చట్టాన్ని హానర్ చేయలేవాళ్ళు. అందుకనే అపెక్స్ బాడీ అంటే మన భారతదేశంలో ఉన్న అన్ని న్యాయ వ్యవస్థలో పైన ఉన్న సుప్రీంకోర్టే వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యి వీళ్ళని సేవ్ చేయడానికి వచ్చి మళ్ళీ ప్రభుత్వ సంస్థకి అప్పచెప్పిండ్రు. సో వెన్ ప్రైవేట్ పీపుల్ ఫెయిల్స్, ప్రభుత్వం స్టెప్స్ ఇన్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వెన్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు గివ్ గుడ్ హౌసెస్, ప్రైవేట్ పీపుల్ ఆర్ కమింగ్. సో మనము యాజ్ ఎ సిటిజన్ మనం ఒకసారి ప్రభుత్వాన్ని మీద డిపెండ్ కావాలి, ఒకసారి గుడ్ ప్రైవేట్ ప్లేయర్స్ మీద డిపెండ్ కావాలి. సో ఇట్లా మనం వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ బిట్వీన్ దీస్ 2, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. సో అట్లా మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేయగలుగుతాం. ఇప్పుడు మన ఒక లా ఫామ్ అయినా ఇంకెవరైనా ఒక అప్రోచ్ అయితే వీ కెన్ గివ్ ఏ గుడ్ చెక్ లిస్ట్ అండ్ వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్ దే హ్యావ్ టు గో త్రూ. ఫర్ ఎగ్జాంపుల్, కాపీ ఆఫ్ శాంక్షన్ ప్లాన్ ఉందా, కమెన్స్మెంట్ సర్టిఫికేట్ ఉందా, బిల్డింగ్ పర్మిట్ ఉందా, సర్టిఫికేట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉందా, అది ఫామ్ 5 అంటాము. అండ్ ఫామ్ 4 సర్టిఫికేట్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్ట్ ఉందా, దెన్ డిక్లరేషన్ ఇన్ ఫామ్ బిలో ఇవ్వాలి. సో ఇవంతా మనం చదివి చెక్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్కి ఒక రేటింగ్ ఇస్తాము. అట్లా ఇప్పుడు అది రెడా ఇస్తుందా, రియల్ ఎస్టేట్ అథారిటీ ఇస్తుందా, లేకుంటే ఇలాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయా అనేది ఇప్పుడు ఇది ఒక కొత్త మనకి సాంప్రదాయము, ఒక ఒరవడి సృష్టించగలుగుతాం హైదరాబాద్లో అట్లా. కానీ పౌరులు వాళ్ళు ఒక క్లియర్ టైటిల్ ఉందా, లీగల్ రిపోర్ట్ ఒకటి మనం ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు నార్మల్గా లీగల్ అడ్వైజ్ అంటాం, లీగల్ అడ్వైజ్. ఇప్పుడు మనం ఒక లోన్కి అప్లై చేయగానే బ్యాంక్ వాడు ఇస్తున్నాడు, బట్ అది బ్యాంకుది నమ్మలేం మనం. ఎందుకంటే అక్కడికి ఏంది ఒక ప్రాజెక్ట్ని అక్కడ లీగల్ అడ్వైజ్ హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ అన్ని భూములు లిటిగేషన్లు ఉన్నాయి. డూ యూ థింక్ బ్యాంక్స్ విల్ సర్వైవ్ నాట్ గివింగ్ ఎనీ లోన్ టు ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్? సమ్టైమ్స్ knowingly they have to give. Yes. But ultimately, who is the sufferer? Tomorrow, the project is under litigation. You are already started paying EMIs. Then the bank is safe and the builder is safe, but you are sandwiched between the bank and the builder. Yes. So, ilanti jagrattalu manam teesukovali. So, always you take professional services.
మేబీ ఇట్ ఈస్ a very small amount you are spending on a big project of 50-60 lakhs or 1 crore. సో అంత మనం మీగర్గా ఆలోచిస్తే కూడా మనకి సమస్యలు సుడిగుండంలో ఉంటావు, పరిష్కారం దొరకదు. సో అయితే మనకి ఇందులో ఎలాంటి లిటిగేషన్స్ ఉంటాయి సార్? యా మేడం, లిటిగేషన్స్ అంటే ఇప్పుడు మీకు ఏ ప్రాపర్టీ అయినా ఒక బిల్డరు ఆ కంపెనీ అతను ఇప్పుడు నార్మల్గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పార్ట్నర్షిప్ ఫాము వాళ్ళు ఫామ్ అయ్యి ఒక ల్యాండ్ని కొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొనే ల్యాండ్ ఈజ్ ఇట్ అసైన్డ్ భూమే అంటే అసైన్డ్ భూములు ఇప్పుడు కొనటము చట్టరీత్యా నేరం. కానీ ఒక కుటుంబం వాళ్ళు అమ్మారు, అందులో కొందరు సంతకాలు పెట్టారు, కొందరు పెట్టలేదు, అంటే పార్టీషన్ సరిగా జరగలేదు, లేదు దాని మీద ఆల్రెడీ బ్యాంకు లోన్ ఉంది. ఇలాంటి చాలా ఉంటాయి. మనం వీ కెనాట్ జనరలైజ్ వాట్ ఈజ్ ఎ లిటిగేషన్ ఆన్ ఏ ల్యాండ్. బట్ వాట్ యు కాల్ ఈజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ లిటిగేషన్, మనం ఒక చిన్న సర్వే చేసినప్పుడు వాట్ యు కాల్ ఏ లీగల్ సర్వే, లీగల్ రీసెర్చ్ అని మనం చేసినప్పుడు విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇట్. ఈజ్ ఇట్ ఆల్రెడీ మార్టిగేజ్డ్, ఆల్రెడీ బ్యాంక్ ఏమైనా దాని మీద ఛార్జ్ ఉందా, లేదు కోర్ట్స్లో కొన్నిట్లో ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే కేసు నెంబరు, టైప్ ఆఫ్ కేస్, వెదర్ ఇట్ సివిల్ ఆర్ క్రిమినల్, మేబీ ప్రివెంటివ్ ఇంజెక్షన్ ఆర్డర్స్, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏమైనా పాస్ అయ్యాయా, అది చదివితే కూడా మనకు కొద్ది బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. తర్వాత పిటిషనర్ నేమ్ ఎవరు, పిటిషన్దార్ ఎవరు, అంటే అదర్ పార్టీ ఎవరు, తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటిది, అసలు కట్టడానికి వీలుందా లేదా, ఇలాంటి అని. కొన్నిసార్లు ఏమైందంటే ఈ చట్టంలో ఇప్పుడు మనం మాట్లాడిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ కూడా ఓకే సబ్జెక్టెడ్ టు సర్టన్ కండిషన్స్ దే మే గివ్ ఏ ప్రొవిజనల్ టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్. దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు. See, you are provisionally passed or your admission is provisional, subjected to ఒక ఇంటర్మీడియట్ కుర్రవాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు, subjected to bringing the certificate and giving it by so and so time. That does not mean that he has got all the requirements fulfilled. అట్లా కాబట్టి ఇది కూడా subjected to certain fulfillments, the authority may give some temporary registration. సో దాన్ని వీళ్ళ టెంపరీ అనేది చూపించకుండా రిజిస్ట్రేషన్ నెంబర్గా చూపిస్తుంటారు అట్లా. తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు ముఖ్యం. అంటే ఈ తెలంగాణ రెరా సర్టిఫికేట్ నెంబర్ మనకు కావాలి. తర్వాత ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అసలు ఎవరు బిల్డరు, అంటే బిల్డరు ఎలాగో మనం బిల్డర్ తోటి డీల్ చేస్తున్నాం, కానీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం, ఆర్కిటెక్ట్స్, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటిది, స్ట్రక్చరల్ ఇంజనీర్, అతనికి ఇలాంటి కట్టే డిజైన్ చేసే అంత కెపాసిటీ ఉందా, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, వాళ్ళ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు, ఏంది అనేది ఇదంతా మనం సమగ్రంగా ఒక విచారణ జరిపి, అంటే బిల్డర్ తో డీల్ చేసేప్పుడు మనం ఈ విషయాలన్నిటిపై ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా చెప్పాలంటే బిల్డర్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చట్ట ప్రకారంగా ఇన్ఫర్మేషన్ హీ హాస్ టు రివీల్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది పాజిటివ్ ఉంటే అది చేస్తున్నారు, ఏది నెగటివ్ ఉంటే అది చేస్తలేరు. సో మరి నిత్య జీవితానికి న్యాయ సలహాలు అనే కార్యక్రమంలో మనం ఇంకా మరిన్ని మనకు ఉపయోగపడేటటువంటి చట్టాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సుమన్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.